ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం ప్రియులరా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగింది ప్రియులరా. ఏమిటి ఈ పూట దేవుని వాగ్దానపు మాట అంటే గొప్ప ఆశ్చర్యకరమైన మాట అని చెప్పాలి. ఇలా చూద్దామా? మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడి ఉంది: మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పాను. పిల్లరా, ఆత్మసిద్ధమే గాని శరీర బలహీనము. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ఆ పరిస్థితులను, ఆ బలహీనతలను తప్పించుకున్నలాగున ప్రార్థన చేయుడి అని ప్రభు పేతురు గారితో అనగా తన శిష్యులతో చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పూట వాగ్దానంగా మనతో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే ప్రార్థన చేయాలి. ఆశ్చర్యం కదండి. మీరు శోధనలో నిలబడకుండా తప్పించుకోవడానికి, శోధనను జయించడానికి, శోధన ద్వారా వచ్చే ఆశీర్వాదం పొందడానికి మీరు ప్రార్థన చేయాలని క్లారిటీగా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు ఒక మాట కూడా ఈ పూట పరిచయం చేయాలి. ఏంటది అంటే, దేవుని పిల్లలు అనబడుతున్న మనం కానీ, నేనైనా కానివ్వండి, నువ్వైనా కానివ్వండి, అన్నీ బాగా చేస్తాం, కానీ ప్రార్థన కాడికి వచ్చేటప్పుడు కాస్త మందగిస్తాం. మనం ఎందుకు మందగిస్తామంటే, ఇప్పుడు దాకా చేశాంగా, ఇప్పుడు దాకా దేవునితో ఉన్నాంగా, ఇప్పుడు దాకా సువార్తలో ఉన్నాం కదా, ఇప్పుడు దాకా మీటింగ్లో ఉన్నాం కదా. అలసటం తప్పు కాదు, కానీ ఆ అలసటని ప్రార్థనాపూర్వకంగా దేవుని ఎదుట పెట్టడం అనేది ఒక గొప్ప ఆశీర్వాదకరం. స్తోత్రా. అప్పుడు దాకా వాళ్ళు ఏం చేస్తున్నారు? గెత్సెమనే తోటలో ప్రార్థనే చేశారు. కానీ ప్రభు మరలా వచ్చి వారితో అంటున్నారు, కాస్త మెలకువగా ఉండి మీరు శోధనలో పడకుండానట్లుగా ప్రార్థన చేయండి అన్నారు. పిల్లరా, శోధన జయించాలంటే ప్రార్థన చేయాలి, దీవెన పొందాలంటే ప్రార్థన చేయాలి, ఆశీర్వదింపబడాలి అంటే ప్రార్థన చేయాలి, శత్రువుని ఎదుర్కోవాలంటే ప్రార్థన చేయాలి, మన అనుకున్న ఆశ, కోరిక, ఉద్దేశం నెరవేర్చబడాలంటే ప్రార్థన చేయాలి. ఏమండి, ప్రార్థన లేకుండా ప్రారంభించకూడదు, ప్రార్థన రాకుండా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఎందుకని అంటే, ప్రతిదీ ప్రార్థన అని చక్కగా చెప్పాడు. మీకు అర్థం అవడానికి, యేసుప్రభు వారు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు కదా, మరి ఆయన ఎందుకు ప్రార్థన చేశాడండి? ఆయనకి ప్రార్థన అవసరం అంటారా? అవసరం కాబట్టే పొగులంతా సువార్త చేశాడు. రాత్రి వేళ గెత్సెమనే ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నారు. రాత్రంతా ప్రార్థన, పగలంతా సువార్త. పిల్లరా, భోజనం మనకు ఎలాగో టయానికి అవసరమో, ఆత్మీయతలో ఉన్న నీకు నాకు ప్రార్థన అతి అవసరమని చక్కగా దేవుని వాక్యం చెబుతుంది. ఇప్పుడు దీనివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటంటే, తెలియని వాటిని తెలుసుకుంటావట నీవు. స్తోత్రా. ఏం తెలుసుకుంటావు? చూడండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యం చదివితే, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదును, గోడమైన సంగతులు, మర్మమైన సంగతులు, గుర్తెరగలేని సంగతులు, నీవు గ్రహింప సైక్యం కాని సంగతులను నేను నీకు బయలుపరుస్తాను, బోధిస్తాను, తెలియజేస్తానన్న మాటలు మనకాడ కనబడతాయి. దేవునికి మహిమ కలుగును కాక. ఏమంటున్నాడండి? నాకు మొర్రపెట్టు, నాకు ప్రార్థన చెయ్యి. ఆశ్చర్యం కదా. నాకు నువ్వు మొర్రపెడితే నేను నీకు ఏమేమి తెలియకున్నా ఉన్నాయో, ఏ రహస్యంగా ఉన్నాయో, ఏ నీ మీదకు వచ్చే శోధన, శత్రు సమూహం లేస్తుందో వాటన్నిటినీ, ఇదిగో ఇది దీని ద్వారా నీ మీదకు వస్తుంది, ఇదిగో ఇది నీ బిడ్డల మీద అటాక్ చేయబోతుంది, ఇది నీ వ్యాపారాన్ని పాడు చేస్తుంది, ఈ స్నేహం ఎలాంటిది, ఇన్నిటిని చెప్తాడట. ఎవరు? దేవుడే. దేవునికి మహిమ కలుగును. తల్లో తండ్రో చెప్తారంటే అదొక విధేయత, గురువు చెప్పటం అంటే అదొక విశేషం, స్నేహితులు చెప్తారంటే బాగూగులు గోరి మాట్లాడతారంట. అయితే దేవుడే చెప్పటం అంటే ఒకసారి ఆలోచించు. నీ క్షేమము క్రీస్తులో క్లుప్తమై ఉన్నదనేది చాలా తేటగా రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగా. ఏ పరిస్థితులు ఈ వాగ్దానం వీక్షిస్తున్నావో దేవుని మాట మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధనలో పడకుండానట్టు ప్రార్థన చేయండి.
శోధన నుంచి తప్పించుకోవాలన్న ప్రార్థన, దానిని జయించాలన్న ప్రార్థన. ఆలోచించు, నువ్వు ప్రార్థన చేయలేదని కదా ఆయన ఈ పూట చెప్తుంది. నీ ప్రార్థన ద్వారా ఇప్పుడు ఇంతవరకు నువ్వు నిలబడావు. ఇంకా రానున్న ప్రకృతి వైపరీత్యాలన్నిటిని ఎదుర్కోవాలి అంటే ప్రార్థనే కదా. నీకు నాకు నీ ఆత్మీయత దృఢపరచబడి అనేకులకు ఉపయోగకరంగా ఉండాలంటే ప్రార్థనే కదా. అలా ప్రార్థన చేసిన నీ జీవితం ఇప్పటికే ఫలభరితంగా ఆశీర్వాదకరంగా దేవుడు ఇచ్చాడు. ఇంకా అత్యధికమైన మేలుతో దేవుడు నింపటమే కాకుండా రానయ్యున్న ప్రతి పరిస్థితిని ఎదుర్కొను దేవుని రెక్కల చాటును నేను భద్రపరిచే కృపదేవుడు దయచేయగాక. ఆమె ఆలోచించు, ప్రార్థించు, అట్టి కృపదేవుడు నీకు ఇచ్చుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలను ఇదిగో ఆనాడు నాయన శిష్యులతో అన్నారు, మీరు శోధనలో పడకుండానట్లు ప్రార్థించుడి అన్నావు ప్రభువా. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనత అనే మీ మాటలను బట్టి ఎవరైతే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ఆల్రెడీ ప్రార్థనపూర్వకంగా స్థిరపడి బలపడి నీ బిడ్డలు ఇంకా అత్యధికంగా బలపడి జరగనయ్యున్న ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని నీలో నిలబడి కృప దయచేయమని ముందుకు నడిపించి మీ నా మహిమ పొందమని పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.